చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. త్వరలో జరగబోయే పార్లమెంటు స్థానాలకు కూడా అన్ని పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద ఇవాళ నల్గొండలో సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే మీ టార్గెట్ కూడా నిన్న అమిత్ షా గారు చెప్పినట్టు కూడా ఖచ్చితంగా కూడా అత్యధిక స్థానాలు తెలంగాణలో సాధించడమే లక్ష్యంగా వెళ్తున్నారు. ఎలా ఉండబోతుందని? అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషించుకొని రాబో పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి పార్లమెంటు ఈ రెండు స్థానాల్లో కూడా మోదీ గారి యొక్క చరిస్మా, మోదీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా, మోదీ గారి యొక్క నిర్వచనం పేదల కోసం ఇవాళ కనీసం పథకాలకు నోచుకున్నటువంటి వర్గాలకు దళారీ పాత్ర లేకుండా నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలకు చేర్చేటువంటి విధానాన్ని దేశం మొత్తం కూడా గమనించారు. ఈ 9.5 సంవత్సరాల్లో 27 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలకి నేరుగా చేర్చడం జరిగింది. అదే రాజీవ్ గాంధీ హయాంలో ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే 15 రూపాయలు పేదవాడికి దక్కుతుండే, 85 రూపాయలు దళారీ కాజేస్తుండని స్వయంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో ప్రకటించారు. అది కాంగ్రెస్ పాలన, ఇది మోదీ గారి పాలన. అందుకని ఇవాళ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి, పేదల సంక్షేమం, కనీసం అవినీతి, జీరో టాలరెన్స్ కరప్షన్ మీద మోదీ గారికే సాధ్యమని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. మోదీ గారి పట్ల ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము మాకు తెలంగాణలో ఖచ్చితంగా 10 పైగా పార్లమెంట్ స్థానాలు, ఓట్ల శాతాన్ని కూడా 35% పెంచుకోవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందులో నల్గొండ, భువనగిరి కూడా గెలవడానికి ఇవాళ అన్ని రకాలైనటువంటి 100 రోజుల కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. కానీ నల్గొండ, భువనగిరి విషయంలో చూసినట్లయితే మీరు అనుకున్న విధంగా కూడా మన అసెంబ్లీలో ఆశించిన మేర కూడా ఫలితాలు, ఓట్లు రాబట్టలేనటువంటి పరిస్థితి. పార్లమెంటు ఎలా ఉండబోతుంది? 2018లో 7% అసెంబ్లీకి ఎన్నికల ఓట్లు వచ్చాయి. ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు. పార్లమెంట్ ఎన్నికల్లో నేనే అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షునప్పుడు 4 సొంతంగా ఎంపీలు సాధించుకున్నాం. 20% ఓట్లు సాధించాం 2019లో జరిగిన ఎన్నికల్లో. ఎంత వ్యత్యాసం ఉందో ఈ అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు పొంతన లేదు. మోదీ గారు ప్రధానమంత్రి, ఇవాళ మోదీ గారితో సర్టిఫికే వ్యక్తి మీ విపక్ష కూటమిలో అది రాహుల్ గాంధీ, ప్రియాంకనా, లేకపోతే మల్లికార్జున ఖర్గేనా, మమతా బెనర్జీయా, కేజ్రీవాల్, మీరే తేల్చుకోలేకపోతున్నారు. ప్రజలకు అసలే నమ్మకం లేదు. క్యాండిడేట్లని ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది? ఎంపీ అభ్యర్థులు గతంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసినైతే స్వయంగా అప్లికేషన్స్ పెట్టుకోవడం కూడా జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థులు. ఎంపీ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా? ఢిల్లీ స్థాయిలోనే నిర్ణయాలు జరుగుతాయి. ఆశావాహులు ఎవరున్నారో దరఖాస్తుల ప్రక్రియ అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ గుర్తించి వాళ్ళ పేర్లు ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో అన్ని విధాలుగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు గెలుపు గుర్రాలని బరిలోకి దిస్తాం. అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తాం. ఎందుకంటే మన ఎన్నికల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి నినాదం, వర్గీకరణ ఎస్సీలో కూడా మాదిగలకు న్యాయం చేసే పార్టీ అని ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజల నాయకుడిగా ఇవాళ మోదీ గారు ఎదిగారు. కాబట్టి ఏ వర్గాలనైతే నిర్లక్ష్యం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ అటువంటి వాళ్లకు అధికారంలో కూడా పెద్దపీట వేసి వారికి ఏదో విద్య, ఉద్యోగాలనే కాదు రాజకీయంగా కూడా గుర్తింపు ఇచ్చేటువంటి మోదీగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇవాళ అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ కల్పించి సమతుల్యాన్ని పాటిస్తూ పోతున్న వ్యక్తి మోదీ గారని. మిగతా రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మతాన్ని రెచ్చగొట్టడము, లేదా రెచ్చగొట్టడమే కాకుండా మైనార్టీ ఓట్ల కోసం ఏ రకంగా కక్కుర్తి పడుతున్నారు, ఏ రకంగా సనాతన హిందూ ధర్మాన్ని ఇవాళ వారు నాశనం కావాలని కోరుకునే పార్టీలతో కాంగ్రెస్ పార్టీ జత కలుపుతూ ఒకవైపు భారత్ జోడో యాత్ర అంటారు, భారత్ న్యాయ యాత్ర అంటారు. ఎవరికి న్యాయం చేయడానికి? అంటే హిందువులను వ్యతిరేకించడమే న్యాయంగా భావించడమా మీరు? లేదా హిందూ ధర్మాన్ని ఇవాళ మీ యొక్క మిత్రపక్షాలు ఇవాళ నాశనం కావాలని వేల సంవత్సరాల
కింద ఉన్నటువంటి ఈ యొక్క ధర్మాన్ని మీ తరం కాదు, మీ తాత ముత్తాతలు ఎవరు ఎన్ని చేసినా ఈ ధర్మాన్ని ఎవరు నాశనం చేయాలి. ధర్మాన్ని నాశనం కోరుకున్నటువంటి తుర్కులు, మొఘలాయిలు, అఫ్జల్ వీళ్ళందరూ కూడా నాశనమయ్యారు. కానీ సనాతన ధర్మం అది 3 పూలు 6 కాయలుగా విరాల జిల్లాతో ఉన్నది. నేను మొన్న పార్లమెంట్లో చెప్పాను, ఈ అయ్యప్ప స్వాముల మీద జరిగే దాడిలు, లాఠీ చార్జీలు ఇవాళ వారికి మీరు ఎన్ని అగచాట్లు పడుతున్నారో కేవలం ఆ కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క హిందూ వ్యతిరేక ప్రభుత్వం, కమ్యూనిస్టులు, కరడుగట్టిన కమ్యూనిస్టులు అంటే దేవాలయాల పట్ల, హిందువుల పట్ల మీరు అవలంబిస్తున్నటువంటి ఇది తీరు, దానికి వాళ్ళ కాంగ్రెస్ ఒత్తాసు పలికే రీతిలో వివరిస్తుంది. కాబట్టే ప్రజలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి మిగతా వాళ్ళు బుద్ధి చెప్తారు. రైట్, ఇక రాష్ట్ర కాంగ్రెస్ విషయానికి వద్దాం. వారంతా కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజాపాలన పెట్టి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇలా చూడొచ్చు, స్వీకరణ వరకే పరిమితం అవుతారు. బీఆర్ఎస్ ఇంతకుముందు చెప్పినట్టుగా అది మునిగిపోయిన పడవ, అది ఒక గత చరిత్రగానే నిలిచిపోతుంది. బీఆర్ఎస్ మునగబోయే పడవ కాంగ్రెస్ పార్టీ. ఉచితాల పేరు మీద, గ్యారెంటీల పేరు మీద ఎక్కువ కాలం మోసం చేయలేరు. తేలిపోయింది. కర్ణాటకలో, హిమాచల్లో ప్రజలు తిరగబడుతున్నారు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు. కాబట్టి ఎక్కువ కాలం పట్టదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ బతికి బట్టలేని పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఓట్లు మీరు సాధించవచ్చు, కానీ ఇది ఎక్కువ కాలం కాదు. కాబట్టి అది కూడా మునిగిపోయే పడే ఒక వికసించే కమలం బీజేపీది మాత్రమే. భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది మాత్రమే. రైట్, చూడొచ్చు దేశమంతా మరోమారు మోదీ వైపు చూస్తుందని. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే ఈసారి పార్లమెంట్లో కూడా వారిని పరిగణిస్తాం. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటామని కూడా లక్ష్మణ్ చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.